నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్తీగా కూడా ఉంటుంది. ఇది తింటున్నప్పుడు మనకు సునుండా టేస్ట్ వస్తుంది అనమాట. సునుండా తింటున్నప్పుడు ఆ టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో అదే టెక్స్చర్ దీనికి కూడా వస్తుంది. అసలు ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుందో. అలాగే మన బాడీకి కావాల్సిన ఐరన్, ప్రోటీన్, కాల్షియం, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ లడ్డులో నుండి మనకు పుష్కలంగా అందుతుంది. సో ఇది ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 కప్ అంతా నేను ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలు ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా దూరగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు, అలాగే పల్లీలు క్రంచీగా మారేంత వరకు చక్కగా దీన్ని వేపుకోవాలి. పల్లీల గురించి మనకు అందరికీ తెలిసింది కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది పల్లీలలో. రోజు కొంచెం మోతాదులో మనం పల్లీలు కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది. సో ఈ పల్లీలు మంచిగా దూరగా వేపుకోవాలి. మనము ఒక పల్లి విరిచి చూస్తే మంచిగా దాని పొట్టు కూడా విడిపోవాలన్నమాట. అంతవరకు మంచిగా దీన్ని దూరగా వేపుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఆ తర్వాత దీని పొట్టు తీసేసుకోవాలి మనం మొత్తం కూడా. ఇలా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇదే కడాయిలోకి నేను ఇక్కడ మనం ముందుగా పల్లీలు తీసుకున్న గ్లాస్తోనే నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అంతా అవిసెలు తీసుకుంటున్నాను. అవిసెలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, తెలుగులో అవిసెలు అంటామన్నమాట. దీంట్లో పుష్కలంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే కాల్షియం కూడా ఉంటుంది. మనకు బాడీకి కావాల్సిన కాల్షియం అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులలో కూడా మంచి కాల్షియం ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. అవిసెలు తీసుకోవడం వల్ల మనకు జుట్టుకి అలాగే స్కిన్కి కూడా చాలా బాగా పనికి వస్తుంది. ఇలా అవిసెలు, నువ్వులు రెండు కలిపి బాగా దూరగా వేపుకోవాలి. మరి ఎక్కువగా మాడకుండా, అస్సలు మాడకుండా చక్కగా దూరగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ బౌల్ అంతా, అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. ఇది కూడా మనకు ఈజీగా దొరుకుతుంది కదా షాప్స్లో. ఇలా ఒక పుట్నాల పప్పు కూడా ఇందులోకి వేసుకున్నాక మూడింటిని కలిపి మంచిగా దూరగా కాసేపు వేపుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు వేసుకున్నాక ఎక్కువసేపు పెట్టని అవసరం లేదు. ఒక 2 మినిట్స్ వేపుకొని ఇలా వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నేను ఇక్కడ చూపించేస్తాను. ముందుగా మనం పల్లీలను వేపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొట్టు అంతా కూడా వలుచుకొని సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా ఈ పల్లీలోకి మనం వేంపి పెట్టుకున్న అవిసెలు, నువ్వులు, పుట్నాల పప్పును కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక లడ్డూలోకి మంచి ఫ్లేవర్ వచ్చేందుకు నేను ఇక్కడ ఒక 3 ఇలాచీలను వాడుతున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలాచీ ఫ్లేవర్తో లడ్డూలు రెడీ అవుతాయి. ఇప్పుడు దీన్ని మంచిగా మనము స్మూత్గా పౌడర్ లాగా చేసుకుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను. జాగ్రీ పౌడర్ మనకు ఈజీగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది ఈ రోజుల్లో. నేను ఇక్కడ ఇలా జాగ్రీ పౌడర్ వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లంని తురుముకొనైనా ఒక 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. నేను బెల్లం పొడి కూడా ఒక 3/4 కప్పు తీసుకున్నాను. సరిగ్గా సరిపోయింది స్వీట్నెస్ మాత్రం. మనం తీసుకున్న పల్లీలు, అవిసెలు, నువ్వులు, పుట్నాల పప్పు క్వాంటిటీకి ఒక 3/4 కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలా బెల్లం కూడా మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ బెల్లము అలాగే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా కలిసేలాగా ఇలా చేయితోనే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 5 స్పూన్స్ అంత నెయ్యిని మంచిగా వేడి చేసుకొని తీసుకున్నాను. నెయ్యి వేసుకొని మనం మంచిగా లడ్డూలు చుట్టుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటాయి లడ్డూలు అయితే. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా దీన్ని బాగా కలిపేసుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే బాకీ అనమాట. ఎంత టేస్టీగా, హెల్తీగా, యమ్మీగా, కమ్మగా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. నాకైతే ఇది తింటున్నప్పుడు మంచిగా సున్నుండలు తింటున్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో మంచిగా సున్నుండలలో అదే టెక్స్చర్ దీనికి వచ్చింది అవిసెలు, నువ్వులు వేసుకోవడం వల్ల.
నేను ఇలా మీడియం సైజులో లడ్డూలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను యమ్మీగా. మీరు కావాలంటే చిన్న సైజ్ లేదా పెద్ద సైజ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా లడ్డూలు చేసుకుని రోజుకి ఒకటి తినడం వల్ల మంచిగా మనము హెల్తీగా ఉండొచ్చు. చిన్నగా చుట్టుకుంటే ఒక 2 తీసుకోవచ్చండి రోజుకి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. పెద్దగా చేసుకుంటే ఏదైనా ఒక టైంలో ఒకటి తింటే సరిపోతుంది. ఇది మంచిగా ఒక నెల పాటు మంచిగా నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడంటే అప్పుడు మంచిగా తీసుకొని తినేసేయచ్చు. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.